ఆ ఫ్యామిలీ నాకు ఈ ఫ్యామిలీ కావాలి. మీరు పొమ్మన నేను పోను, ఖచ్చితంగా మీతోటే ఉంటాను. మిమ్మల్ని నేను సాదుకుంటా అని చెప్పేసి మాకు ధైర్యం ఇచ్చింది ఫస్ట్. ఓకే, ఇంతగానో మోలు చేస్తారని చెప్పేసి మేము కూడా ఆలోచించినాం. కాసంతో వాళ్ళు ఇప్పుడు అన్ని గానం కొట్లాడుకుంటుంటే వీడియోలలో నన్ను చూడలేదా? బాగా కొట్లాటలో ఒక్కొక్క వీడియో కంటెంట్ ఉందా అలా? ఒక్కొక్క వీడియో ఏమో రియల్ అవుతాం అంటే నేను మన వీడియోలు నేను చూడ ఎప్పుడు కూడా, నా చెల్లె వీడియోలు కదా, నా వీడియో నేను కూడా చూసుకోను. అయితే ఆ చెల్లె పోస్ట్ చేసింది, ఒకసారి నాకు ఫోన్ చేసింది. అదే గిట్ల సంగతి అంటే నేను కొంచెం బెదిరించినప్పుడు తర్వాత ఫోన్ అనుకునేలోపు నాకు వేరే సార్ ఫోన్ చేస్తే వెళ్ళిపోయినా. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి అడిగితే నువ్వు అట్లా లూజ్ టాక్ ఎందుకు చేసినావు? మీ బావ అని తెలియదా వాళ్ళు ఏదో కొట్లాడుకుంటారని? అంటే కొట్లాడుకుంటే ఎప్పుడు లేదు కదా అన్న, ఎప్పుడు లేదు కదా, ఎప్పుడు లేదు. ఇప్పుడేమవుతుంది అంటే మాటలే కావచ్చు, గల్ల వచ్చింది ముందు పోయిందే ముందు, మొగడు అన్నప్పుడు పది చెప్తాడు, అవన్నీ కామను. పెళ్ళి అవుతుంది, పెళ్ళి కాకపోతుంది, మొగడు అన్నప్పుడు నార్మల్గా మాట్లాడేటప్పుడు పోతాడని మాట్లాడతారని చెప్పేసి నేను కామన్గా తీసుకున్నాను. ఎందుకంటే ఆయన బాధ పెడితే మళ్ళీ రేపు పొద్దులో మా చెల్లెతో ఇప్పుడు ఎందుకు ఇక గింత ఇప్పుడు మా చెల్లెనేనా, ఒకవేళ నేను ఏమన్నా అనుకో నా చెల్లె జీవితమే గంగలా వెళ్తుంది అన్నంటే ఆలోచించి ఎందుకు లేకపోతే అని చెప్పి సైలెంట్ అయిపోయినా. తర్వాత మెల్లమెల్ల కట్టన్ జోలు తీసుకున్నాను. కట్టన్ జోలు తీసి కొంచెం. సరే, నీకు ఒక ఫ్యాక్ట్ డైరెక్ట్ అడుగుతా. నీ చెల్లెకి అబార్షన్ చేయించిన ముచ్చట నీకు తెలుసా తెలియదా? అది అపార్షన్ చేయించినాక మ్యాక్సిమం 15 రోజుల తర్వాత తెలిసినాక అప్పుడు నువ్వు ఏం చేసినావు? ఫోన్ చేసిన ఏమేమి చిట్టి ఇట్లా అన్నలు ఫోన్ చేసి మా అన్నలే ఫోన్ చేశారు. చిట్టి ఏమేమి చిట్టి ఇట్లా అపార్షన్ తీసేసారట, అసలు అవుతలే అని చెప్పేసి నేను దేవుళ్ళకి మొక్కుతున్నా, కావాలా నా చెల్లెకి నాకు అల్లుడు కావాలని చెప్పేసి మొక్కుతున్నా.